Hello everyone, welcome back to my channel Harna Spoken English. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్ తో సహా నేర్చుకుందాం. మన ప్రతి వీడియోలోనూ తెలియని కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు గనక ఛానల్ ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇప్పటికి కూడా, ఈవెన్ నౌ. నెంబర్ 2, కనీసం ఇప్పటికైనా, అట్లీస్ట్ ఫర్ నౌ. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి జీలకర్ర మరియు అటుకులు అంటారు కదా, సో వీటిని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. దెయ్యం పట్టడం లేదా ఆవహించడం, పొసెస్. దెయ్యం, డెవిల్, డీమన్, ఈవిల్ స్పిరిట్ ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. దెయ్యం పట్టింది, పొసెస్డ్ బై ఈవిల్. ఆమెకి దెయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. షీఈస్ టాకింగ్ నాన్సెన్సికల్లీ యాజ్ ఇఫ్ షీ వాజ్ పొసెస్డ్ బై ఎ స్పిరిట్ ఆర్ ఈవిల్. షీఈస్ టాకింగ్ నాన్సెన్సికల్లీ అంటే ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది. యాజ్ ఇఫ్ షీ వాజ్ పొసెస్డ్ బై ఎ స్పిరిట్ ఆర్ ఈవిల్, దెయ్యం పట్టినట్లుగా అని అర్థం. పిచ్చి పట్టింది అంటే గోన్ మ్యాడ్ అంటారు. గోన్ మ్యాడ్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతనికి డబ్బు పిచ్చి పట్టింది. హీ హ్యాస్ గాన్ మ్యాడ్ అబౌట్ మనీ. నీకేమైనా పిచ్చెక్కిందా? హ్యావ్ యు గాన్ మ్యాడ్? నీకేమైనా పిచ్చా? ఆర్ యు మ్యాడ్? ఆమెకి సినిమాలంటే పిచ్చి. షీ ఈజ్ మ్యాడ్ ఆఫ్టర్ మూవీస్. అతనికి క్రికెట్ అంటే పిచ్చి. హీ ఈజ్ ఏ క్రికెట్ ఫ్రీక్. ఇక్కడ క్రికెట్ ప్లేస్లో మీకు ఇష్టమైనది ఏదైనా అప్లై చేసుకోవచ్చు. దంచడం, పౌండ్. ఇక్కడ దంచడం అంటే పౌండ్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా మాట్లాడొచ్చో చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఆమె బియ్యం దంచుతుంది. షీఈస్ పౌండింగ్ రైస్. వర్షం దంచేస్తుంది. ద రెయిన్ ఈస్ పోరింగ్. ఎండ దంచేస్తుంది. బాగా ఎక్కువ ఎండగా ఉంటే ఇలా అంటూ ఉంటాం కదా, ద సన్స్ హీట్ ఈస్ ఎక్సెసివ్. చలి చంపేస్తుంది. బాగా విపరీతమైన చలిగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, కోల్డ్ ఈజ్ ఇంటెన్స్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, ఇట్ ఈస్ ఫ్రీజింగ్. నాకు చలిగా ఉంది. ఐ ఫీల్ కోల్డ్. అతను ఉపన్యాసం దంచుతున్నాడు. హీ గోస్ ఆన్ అండ్ ఆన్ డెలివరింగ్ హిస్ లెక్చర్. సో చూసారు కదా ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాము. ఆచితూచి అడిగేయడం, పిక్ వన్ స్టెప్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఆచితూచి అడిగేయడం మంచిది. ఇఫ్ యూ వాంట్ టు గెట్ లవ్ మ్యారేజ్, ఇట్స్ గుడ్ టు పిక్ యువర్ స్టెప్స్. వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఆచితూచి అడిగేయాలి. ఇఫ్ యూ వాంట్ టు డూ బిజినెస్, యూ హ్యావ్ టు పిక్ యువర్ స్టెప్స్. ఎప్పటికప్పుడు, ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఎగ్జాంపుల్, మీరు ఎప్పటికప్పుడు ప్రతిదీ నాకు తెలియచేయాలి. యూ షుడ్ ఇన్ఫార్మ్ మీ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు ఎప్పటికప్పుడు పని ఎలా జరుగుతుందో గమనించాలి. ఫ్రమ్ టైమ్ టు టైమ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ హౌ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పటికి కూడా, ఈవెన్ నౌ. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను దీని గురించి చాలా ఆలోచించాను, కానీ ఇప్పటికి కూడా నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. I have thought about it so much, but even now I don't understand what to do.
I have thought about it so much, but even now I don't understand what to do. ఇప్పటికి కూడా ఏమీ ఆలస్యం కాలేదు. Even now it is not too late. Even now it is not too late. One more example. ఇప్పటికి కూడా అతను చేసిన దానికి పశ్చాత్తాపపడడు. కొంతమందికి ఎన్ని తప్పులు చేసినా అసలు పశ్చాత్తాపం అనేదే ఉండదు కదా. Even now he doesn't repent what he has done. Even now he doesn't repent what he has done. Repent అంటే పశ్చాత్తాపపడడం. కనీసం ఇప్పటికైనా, at least for now. Example, మీరు కనీసం ఇప్పటికైనా రాగలిగారు. You could come at least for now. You could come at least for now. మీరు ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోగలిగారు. You could understand me at least for now. You could understand me at least for now. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు క్లాసు. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.